బండ్ల దొంగలు, బంగారం దొంగలు, పైసల దొంగలు, పనిముట్ల దొంగలు, హుండీ దొంగలు, ఊర్ల మీద పడే దొంగలు, గిట్ల దొంగలల్ల కూడా పలు రకాల దొంగలు ఉంటారు. వీళ్ళంతా రోజు ఏడ్నో కాడ చేతులకు పని చెప్తూనే ఉన్నారు, వార్తలకు ఎక్కుతూనే ఉన్నారు. అగో అట్లనే ఆ మహబూబ్ నగర్ పట్టణంలో వేరే రకం దొంగతనం అయిందట. మరి ఏమి ఎత్తుకపోయిర్రు, ఏందా కథ అనేది తెలవాలంటే ఈ వార్త చూడుర్రి. ఊరి మీ చేతులకు జట్టలు పుట్ట కదరా, చూసినారుల ఎంత పని చేసిరో దొంగ బడివేగాళ్ళు. మహబూబ్ నగర్ పట్నం తెలంగాణ చౌరస్తలున్న ఎస్బీఐ ఏటీఎం మిషన్కి మిషనే లేపుకుపోయిరు మా కరగాళ్ళు. చూడుర్రై ఎంత పాపం ఉందో. అసలు ఈ ఏటీఎం ఎంత చక్కగా పనిచేసేది, ఏం కథ. ఎప్పుడు పోయినా సుతా ఫుల్ నెట్వర్క్ తోని వెంటనే పైసలు ఇచ్చేది. అసొంటి మిషన్ అనామతం లేపుకుపోయి పాడారు. అయితే సోమవారం పొద్దుకు అర్ధమరాత్రి దొరబడ్డ దొంగ తహసీల్గాళ్ళు ఏటీఎం కాడ సెక్యూరిటీ లేకపోవడం మంచిగా గమనించారు. ఇగే ఉంది, లోపలికి జర్రి మిషన్ వలగొట్టి పైసలు ఎత్తుకుపోవాలని చూసిరట. కానీ మిషన్ వలగలేదు, పైసలు రాలేదు. దీంతో వచ్చినాం, పని కాకుండా గింత రిస్క్ చేసి ఏం ఫైదనే రాములా అని అనుకుర్రో ఏం పడో గాని వైర్లు బీర్లు ఆని తెంపి అద్దాలను చెక్కలు వలగొట్టిర్రు. సీన్ కట్ చేస్తే మిషన్ అమాంతం లేపి ఆడికించి గిల్లయ్యారు. అట్లా బోయపల్లి దిక్కున్న గుండ్లగుట్టకెళ్ళి కొంచెం పోయి మిషన్ పెట్రోల్ పోసి కాలబెట్టిరట. అటెనక అందులో 1,50,000 రూపాయలు తీసుకొని ఉల్లిగడ్డలు సుత బానికిరానికి ఇనుప సామాన్ మాకెందుకు చేలాడ వాడేర్రా అని చెప్పి పొలాలలో వారేసి పెరిగిట్లా. పొద్దుగాల 7 గంటలకు వచ్చిన 7 గంటలకు వచ్చి చూస్తే పొగెళ్తుంది, బాక్స్ ఉంది. ఆ బాక్స్ ఏం బాక్స్ ఏంది అనేది పొగెళ్తుంది తెలియదని మా మామకు ఫోన్ చేసినా మా మామ వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదన్నట్లు కాలిపోయిన సామాన్లు చూసి పోలీసులకు ముచ్చటగా చేస్తే వాళ్ళు వచ్చి ఎటు నుంచి వచ్చారు ఏం కదా అని సీసీ కెమెరాలు మరి వేస్తుర్రు. అంతకంటే మొదలు ఏలి ముద్రలు ఏమైనా దొరుకుతాయా లేవా అని ఏటీఎం కాడ అంత దోలాడిరు. దొంగలం పట్టుకోవడానికి స్పెషల్ టీంల దించిరట. మరి ఆ కొట్టేసిన పైసలతో ఏడ చిల్లైతుర్రో ఏం పడో గాని దొరికితే మాత్రం మంగుల పెంకల పేలాలైన టేగుతారు పోలీసుల చేతుల అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.